అంబటి బెయిల్ కోసం పూర్తయిన పూచికత్తు కాసేపట్లో రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్. అంబటి విడుదల కాకుండా పోలీసుల కుట్రలు, పాత కేసులను తిరగతోడుతున్న ఖాకీలు. తెలంగాణలో కాసేపట్లో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్. 5 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే ఛాన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిందన్న కిషన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ విభజన చేయటం ఏంటని ప్రశ్న. వనపర్తి జిల్లా కేంద్రం 11వ వార్డులో హై టెన్షన్. పోలింగ్ బూత్ వద్దే కాంగ్రెస్ శ్రేణుల డబ్బుల పంపిణీ, అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదం. గ్రూప్ 1 పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. మూల్యాంకన అక్రమాలపై సిట్ విచారణ జరపాలన్న న్యాయస్థానం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్లో మరోసారి ఫోరెన్సిక్ టీం తనిఖీలు. తగలబడ్డ శాంపిల్స్ ను సేకరించిన నిపుణుల బృందం. వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్ లో మెప్మా క్యాంటీన్ లో మంటలు. వెంటనే అప్రమత్తమై అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. విజయనగరం జిల్లా రాజాంలో ఫైర్ సేఫ్టీపై అవగాహన. గ్యాస్ సిలిండర్లో మంటలొస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరణ. శ్రీకాకుళం జిల్లా మందసలో వైభవంగా వాసుదేవుని కళ్యాణం. వేలాదిగా తరలివచ్చి దివ్య ఘట్టాన్ని తిలకించిన భక్తులు. ఢిల్లీ మెట్రో విస్తరణకు రంగం సిద్ధం. ఫేజ్ 5 కోసం 12.14 కోట్ల బడ్జెట్. 2028 నాటికి పూర్తి చేసేలా ప్రతిపాదన. లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైన కేంద్రం. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 30, నిఫ్టీ 18 పాయింట్లు ప్రాఫిట్.